మ్యాక్స్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో చాలామంది వర్టిబ్రల్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్షన్స్, స్పైనల్ కార్డ్ డిసీజెస్ బాధపడుతున్నారు. అసలు స్పైన్ అంటే ఏంటి, వెన్నుపూస నొప్పి అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి లక్షణాలు అనిపిస్తాయి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, మరి స్పైనల్ కార్డ్ డిసీజ్ వచ్చాక ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఇత్యాది విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ స్పైనల్ కార్డ్ డిసీజెస్ వస్తున్నాయి. ఎలా? తల వెనక భాగం నుండి కింద నడుం వరకు, అంటే గుదం వరకు వెన్నుపూస, వెన్నుపాము ఉంటుంది. దాన్నే స్పైనల్ కార్డ్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. సో తల నుంచి మధ్య వీపు వరకు మెడ ప్రాంతాన్ని సర్వైకల్ స్పాన్ అని అంటాం. సర్వైకల్ స్పాన్ కింది ప్రాంతం నుంచి మధ్య వీపు ప్రాంతం వరకు అదంతా కూడా థొరాసిక్ స్పాన్ అని చెప్పేసి అంటాం. థొరాసిక్ స్పాన్ కింది భాగంలో లంబార్ స్పాన్ అని చెప్పేసి అంటాం. L1, L3, L4, L5, L6, L7 ఇలా ఈ విధంగా ప్రతి దగ్గర 7 బోన్స్ ఉంటాయి. సర్వైకల్ కూడా 7 ఉంటాయి. C1, C3, C4, C5, C6, C7 ఈ విధంగా. ఓకే, ఈ L7, L5, L6 తర్వాత లంబార్ స్పాన్ తర్వాత సాకో బోన్ ఉంటుంది. దాన్నే టీ బోన్ అని చెప్పేసి కూడా అంటుంటాం. ఆసనంలాగా ఇలా ఈ విధంగా టీ షేప్లో ఉండి కింది వరకు ఉంటుంది. టెయిల్ బోన్, వెన్నుపూస చివరి భాగం అనమాట. ఇలా ఈ విధంగా స్పైనల్ కార్డ్ని పార్ట్లుగా విభజించడం మన గుర్తు కోసం చెప్పడం జరిగింది. అయితే మెడ ప్రాంతంలో డిస్క్ ప్రొలాప్షన్ జరిగితే సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పేసి అంటారు. మధ్య వీపు ప్రాంతంలో వచ్చినట్టయితే థొరాసిక్ స్పాన్ పెయిన్ అని చెప్పేసి అంటారు. దాదాపుగా మధ్య వీపు ప్రాంతంలో నొప్పి రావడం అసంభవం, దాదాపుగా రాదని చెప్పాలి. ఎంతసేపు మెడ ప్రాంతం లేదా లంబార్ స్పాన్ ప్రాంతంలోనే ఎక్కువగా పెయిన్ రావడం, లేదా సాకో బోన్ ప్రాంతంలో ఎక్కువగా సియాటిక్ పెయిన్ రావడం ఎక్కువగా సంభవిస్తుంటుంది. మరి ఇవి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని చూసినట్లయితే, ఎక్కువగా ఇలా వంచి మెడలు వంచి తల వంచి పనిచేసేవాళ్ళు, లేదా ఎక్కువ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు చెప్తున్న సాఫ్ట్వేర్ జాబ్స్, సాఫ్ట్వేర్ అని లేదు, టోటల్ ఎంప్లాయీస్, క్లారికల్ జాబ్స్, ఎప్పుడైతే కూర్చొని టేబుల్ వర్క్ కూర్చొని అదే పనిగా రాస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎంతసేపులో కూర్చొని తల వంచుకొని రాస్తూ ఉంటారు, దానివల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువసేపు ఒకే పద్ధతిలో కూర్చుంటారు నిర్దిష్టంగా, దానివల్ల కూడా ఇతరత్ర స్పైనల్ కార్డ్ డిసీజెస్, లంబార్ స్పాన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. ఇక సాకో బోన్ పెయిన్ రావడానికి కారణం కుదుపులు అవి ప్రయాణం చేసినట్లయితే, ఎక్కువగా కుదుపులు ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితుల్లో, లేదా పడక సక్రమంగా లేకుంటే, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పడక సమతలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎగుడు దిగుళ్ళుగా పడక ఉన్నట్లయితే తప్పనిసరిగా స్పైనల్ కార్డ్ పెయిన్ చెప్పకనే చెప్తుంది, వస్తుంది. కాబట్టి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏంటంటే, ఇంట్లో పడక బాగుండేలాగా చూసుకోవాలి, సమాంతరంగా ఉండాలి, ఎగుడు దిగుళ్ళుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పూర్తి మెత్తగా స్పాంజ్ బెడ్ కూడా పనిచేయదు, మధ్యస్థంగా ఉండాలి. అలాంటి కాయర్ విత్ స్పాంజ్ బెడ్ ఈ రోజుల్లో చూస్తే, లేదా టోటల్ కాటన్ దూది బెడ్, దూది పరుపులు అంటారు పూర్వకాలంలో, అవి మన శరీరానికి సరిపడేటటువంటి ఉష్ణోగ్రతను కలిగజేస్తాయి, అలాగే శరీరానికి సరిపడేటటువంటి మెత్తదనాన్ని ఇస్తాయి, గట్టిదనాన్ని ఇస్తుంది. కాబట్టి దూది పరుపులు దొరికినట్లయితే వాడవచ్చు, లేదా కాయర్ విత్ స్పాంజ్ బెడ్ కూడా వాడవచ్చు. ఇలా చేస్తే మనకి స్పైన్కి సంబంధించినటువంటి నొప్పులు, జబ్బులు రాకుండా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ వింటున్నాం సియాటికా పెయిన్, సియాటిక్ నర్వ్ పెయిన్ అని చెప్పేసి వింటున్నాం, లేదా డిస్క్ ప్రొలాప్షన్ జరిగాయి అని వింటున్నాం.
L1, L3, L4, L5 ప్రాంతంలో డిస్క్ ప్రొలాప్షన్, డిస్క్ బల్జ్డ్ లేదా నరువు కంప్రెస్ అయిందని చెప్పేసి వింటూ ఉన్నాం. లేదా సర్వైకల్ స్పాన్ మెడ ప్రాంతంలో కూడా ఒక్కోసారి ఎముకలు అరిగిపోయినాయి అని చెప్పేసి గ్యాప్ పెరిగింది, నొప్పి వస్తుంది అని చెప్పేసి వింటూ ఉంటాం. మనం ఇక్కడ చూద్దాం, సర్వైకల్ స్పాన్ చూద్దాం. ఫస్ట్ మెడ ప్రాంతంలో మెడ నొప్పి అంటుంటారు. ఎక్కువ తల వంచి రాయడం ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది, క్లారికల్ జాబ్స్ అలాంటి వాళ్ళకి. ఏది ఏమైనా అలా వచ్చినప్పుడు ఎక్కువగా పనిచేస్తుంటే కొంతవరకు మెడలో ఉన్నటువంటి కండరాలు డిస్కంఫర్ట్లోని నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఎముకలలో ఎక్కువగా అదే పనిగా వంగి చేయడం వల్ల ఒకే వైపుగా కండరం కానీ, నరం కానీ, వెన్నుపాము కానీ పూర్తిగా వంగిపోయి ఉంటుంది. దానివల్ల ఎక్కువగా ఒత్తిడికి లోనై ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ నొప్పి రావడానికి అవకాశం. దాంతో ఏంటంటే ఒకవైపు కానీ, రెండు వైపులు కానీ షోల్డర్ వరకు నొప్పి వ్యాపిస్తూ ఉంటుంది. అలా భుజం నుండి చేతి వేళ్ళ వరకు తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పట్టు కోల్పోతుంది చేతి. దానివల్ల గ్లాస్ పట్టుకోవడం, స్పూన్ పట్టుకోవడం కూడా జారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పితో బాధపడుతున్నవారు, నెక్ నొప్పి పెయిన్, మెడ నొప్పి వస్తుందని అంటూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించినట్లయితే తప్పనిసరిగా తగ్గుతుంది. అలాగే ఇంకా చూస్తే డిస్క్ ప్రొలాప్షన్స్ L1, L3, L4, లంబార్ వర్టిబ్రల్ ప్రాబ్లమ్స్ కంప్రెస్డ్ అవ్వచ్చు, లేదా డిస్క్ బల్జ్డ్ అవ్వచ్చు, లేదా నరువు కంప్రెస్ అయిందని చెప్పేసి అంటుంటారు. ఇంకా సియాటిక్ నరువు పెయిన్ అని చెప్పేసి అంటారు. అంటే వెన్నుపూస వెంబడి ఉన్నటువంటి నరువు అక్కడక్కడ ప్రెస్కి, ఒత్తిడికి లోనవుతుంది. అలాంటిదాన్ని సియాటిక్ నరువు పెయిన్ అని అంటాం. ఇలాంటివి ఏ నొప్పి ఉన్నా, స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి ఎలాంటి నొప్పి అయినా కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. దానివల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ లంబార్ వర్టిబ్రల్ ప్రాబ్లమ్స్, కంప్రెస్డ్ లేదా సియాటిక్ నర్వ్ పెయిన్ అని అనుకున్నప్పుడు తుంటి నుంచి కాలు వేలి వరకు తిమ్మిరి రావడం, నడవలేకపోవడం, విపరీతమైన నొప్పి, సలపరం, రెండు వైపులా హిప్ జాయింట్స్, తుంటి ప్రాంతాల్లో, రెండు తుంటి ప్రాంతాల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఇలా కొన్ని సందర్భాల్లో భుజం నుంచి చేయి వరకు కూడా తిమ్మిరి వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. లంబార్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. సరే, ఈ పైన చెప్పినటువంటి లక్షణాలు ఏవి కనిపించినా స్పైనల్ కార్డ్ డిసీజెస్ అనే చెప్పాలి. సరే, దీనికి కాను ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి చూడవచ్చు ఇక్కడ, ఆప్తయోగ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయము సాయంత్రం రెండు మాత్రలు చొప్పున భోజనానంతరం వాడుతూ ఉన్నట్లయితే బాగుంటుంది. దాంతోపాటుగా ఇక నర్విటోన్ అని చెప్పేసి ఇంకొక రకం మెడిసిన్స్ ఉంటాయి. ఇవి కాంబినేషన్ డ్రగ్స్ అన్నమాట. దీంతో పాటుగా ఆర్థోఫిన్ ఆయిల్ ఉంటుంది. దీస్ 3 మెడిసిన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ స్పైనల్ కార్డ్ డిసీజెస్. ఈ 3 రకాల మందులన్నీ కూడా స్పైనల్ కార్డులో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, సియాటిక్ నర్వ్ పెయిన్ అవ్వచ్చు, లంబార్ వర్టిబ్రల్ కంప్రెస్డ్ అవ్వచ్చు, లేదా డిస్క్ బల్జ్డ్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సర్వైకల్ నుంచి లంబార్ వరకు, సియాటిక్ బోన్ వరకు అన్నింటికి కూడా ఈ మందులు తప్పనిసరిగా పనిచేసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్పైనల్ కార్డ్ డిసీజ్, స్పైనల్ కార్డ్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. వారికి సరిపడేటటువంటి వైద్య చికిత్సా పద్ధతులు అందించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.